హలో నమస్తే నేను అశోక్. నిన్న తాడేపల్లి గూడెంలో జనసేన టీడీపీకి సంబంధించిన బహిరంగ సభ సక్సెస్ఫుల్ గా జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి జనసేన సీట్ల షేరింగ్ సంబంధించి పవర్ షేరింగ్ సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఎవరు ఉచిత సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చేసింది పార్టీ కోసం, ప్రజల కోసం. నా నిర్ణయాలు ఎవరైనా నచ్చితే నా కోసం పనిచేయండి, లేదంటే పక్కకు తప్పుకున్నట్టు కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో డిబేట్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారి సభ మీరు చూసుంటారు, ఆయన స్పీచ్ కూడా మీరు వినుంటారు. ఆయన చేసిన కొన్ని పాయింట్స్ అంటే మీకు ఎలా అనిపించాయో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని వ్యాలిడ్గా అనిపించాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో నాకున్న బలం ఇది, 2024లో నేను పోటీ చేసే స్థానాలు ఇవి. ఆ బలాన్ని, ఆ బలహీనతలను బట్టే ఇప్పుడు నేను పోటీ చేస్తున్నాను. అంతేకాని మీరు నన్ను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నా కోసం పనిచేయాలనుకుంటే నా నిర్ణయాలు నచ్చితే నా వెంట నడవండి, లేదంటే పక్కకు తప్పుకోండి అనేది ఆయన చెప్పిన మాట. సో అది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మీరేం చెప్తారు? ఎప్పుడు దంచినా, ఎగిరి దంచినా అందులో ఉన్నటువంటి పిండిని బట్టి, వస్తువుని బట్టి పిండి బయటకు వస్తుంది. నిస్సిగ్గుగా నేను సంసారానికి, రాజకీయ సంసారానికి పనికిరాను, నాకు శక్తి లేదు, నా వల్ల కాదు, కాబట్టి నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దు అంటే, ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా నీకు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ మాట వింటావా నువ్వు? రెండోది, ఆయన మాట్లాడినటువంటి మాటలు భవిష్యత్తులో జరగబోయేటువంటి రాజకీయ రణరంగ కురుక్షేత్రంలో ఏవేవో దాష్టికాలు చేయడానికి వారు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు అనేటువంటిది నిన్నటి సభ ద్వారా తేటతెల్లమైంది. ఓకే, అంటే ఆయన మీరు ఎలాంటి పిలుపునివ్వాలి? దాష్టికులు కావాలా అంటే నువ్వు దాష్టికుడివి, నీవు విధ్వంసకుడివి. ఈ రెండిటి కంటే అతీతమైనది ఏదంటే ఈయన ఒక రాజకీయ ఉగ్రవాది అని చెప్పచ్చు. ఎందుకు చెప్తారు రాజకీయ ఉగ్రవాదని? దాష్టికులు కావాలా నీకు? ఎందుకు దాష్టికులు? అసలు దాష్టికుడు అన్న పదానికి అర్థం తెలుసా? అంటే ఎవడో పనికిమాలినోడు స్క్రిప్ట్ ఇస్తే మనకు బుద్ధి ఉండక్కర్లా. దాష్టికత్వం అంటే ఏంటి? విధ్వంసాలు చేయడం, తగలబెడతాం, దొమ్మీలు చేయడం, లూటీలు చేయడం. అంటే నీకు పదవి ఇవ్వలేదని, నీ ఎన్నికల్లో నీకు గెలుపు రాలేదని నిస్సిగ్గుగా ఒప్పుకుంటూ ఒక సభా వేదిక మీద కూర్చొని ఒక దుశ్శాసనుడు మాదిరిగా, ఒక రాజకీయ కీచకుడు మాదిరిగా, నీకంటే కీచకుడే నీతి కలవడనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది సార్? పవన్ కళ్యాణ్ మాట్లాడిందంటే తప్పే ఉంది సార్. నువ్వు అంటే నీకు కావాల్సింది ఏంటి? నీ 24 స్థానాలు గెలవడానికి నీ చేసుకో. వ్యక్తిగత దూషణలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేశాడా? చూశాడా? కెమెరా పెట్టి చూశాడా? నువ్వు కంటితో చూసావా? నువ్వు విన్నావా? లేకపోతే నువ్వే దగ్గర మర్డర్ చేయించారా? వాళ్ళ చెల్లెలు గోడకేసి కొట్టాడా? చూశాడండి సార్. మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. జగన్ అనే పదం అనేటువంటి అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. ఇది పవన్ కళ్యాణ్ కాదు, పావని కళ్యాణి. తనలో రెండూ ఉన్నాయి. భగవంతుడు, ధృతరాష్ట్రుడు, వ్యాసుడు భారతం రాసే ముందు ఆ కథాంశాల్లో భవిష్యత్తులో ఎవడు ఎలా పుడతాడో కూడా ఆయన ముందుగానే రాసి ఆ క్యారెక్టరైజేషన్కి ఒక స్టోరీ ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. అక్కడ తనది కానిది నాది అనేవాడు ధృతరాష్ట్రుడు. కళ్ళున్నటువంటి కబోది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తన పార్టీని కాదని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని లాక్కుందినటువంటి ధృతరాష్ట్రుడు ఎవరండి? అది దాష్టికం కాదా? ఎన్టీ రామారావు గారికి చావుకి కారణమైనటువంటి చంద్రబాబు గారు చేసినటువంటి ప్రయత్నం దాష్టికం కాదా? నీ కులం సంబంధించినటువంటి వంగవీటి రంగానే నిస్సిగ్గుగా
నిద్రపోతున్న వాడిని లేపి చంపినటువంటి చరిత్ర దాష్టికం మీది కాదా? ఆ రోజు నువ్వు ఆ మాత్రం జ్ఞానం లేదా? నీకు దాష్టికులు కావాలా అంటే నువ్వు పోటీ చేసే ప్రాంతాల్లో ఎన్నికల బూత్కి వెళ్లకుండా, కౌంటర్లోకి పోకుండా దాష్టికాలు చేసి నువ్వు విజయం సాధించాలనేటువంటి ఎజెండాను పెట్టుకున్నారా? ఇది కుట్ర కోణం కాదా? దీని ఎందుకు మాట్లాడకూడదు? అంటే ఇక్కడ ఏదో విధ్వంసం రచించాలి. ఆడవాళ్ళకి వాళ్ళ బలహీనతలకి అవసరాలకి అప్పులు ఇచ్చి వాళ్ళని కోపాల్లోకి దించి మీరు చెప్పినట్టు చేసినటువంటి బోడే ప్రసాద్కి ఈరోజు సీటు ఇవ్వకుండా ఉండడం అది మీ దాష్టికత్వానికి కారణం కదా? నీ ఇంటిపైకి దాడులకు వస్తే బొద్దాంక అనేటువంటి ఒక బెల్, ఇక్కడ బొద్దాంక నా బాధ తెలుసు, ఎందుకంటే నా సైకిల్ బెల్లే కొట్టేశాడు. నేను మల్లికార్జునపేట గుళ్ళో ఉన్నప్పుడు పైనుంచి నేను కొబ్బరి చెప్పులు తెచ్చుకుంటే ఇలాక్కుపోయేవాడు. బొద్దాంక నాకు బాగా తెలుసు, నా సైకిల్ బెల్లే కొట్టేసినాడు. మరి ఆ బొద్దా వెంకన్న చేత అన్ని మాటలు మాట్లాడిచ్చేవే, తనకి ఈరోజు ఏం పదవి ఇచ్చావని, ఏం ప్యాకేజ్ ఇచ్చారని మాట్లాడుతున్నది దాష్టికం కాదా? ఇంకా మనం గట్టిగా మాటకొస్తే నిర్లజ్జగా చెప్పాలంటే రోజా గారిని ఎయిర్పోర్ట్లోకి దిగగానే ఒక మహిళా సాధికారత మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఆ రకంగా ఏడిపించడం అది దాష్టికత్వం కాదా? అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ భార్యని ఆ రోజు నువ్వేం చేసావు? ఆ రోజు నువ్వేం చేసావు? నా తల్లిని తిట్టారు, నా పెళ్ళాన్ని తిట్టారు, తెలుగుదేశం పార్టీని గుడ్డలు కూడా తీసుకొని పంపించాలని ఆ రోజు 2018లో మాట్లాడింది నువ్వు కాదా? ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటి? అంటే 5 రెడ్ల పేర్లు చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన గడ్డం కీర్చుకున్న వయసు లేదు నీది. ఇంకో ఆయన వైవి సుబ్బారెడ్డి, ఆయన ఎంత విఘ్నతగా ఉంటాడు. ఎవరన్నా ఎప్పుడన్నా పరుషదూషణలు మాట్లాడా? నువ్వు ఆయన గురించి మాట్లాడతావా? 40 సంవత్సరాల ఇండస్ట్రీలో నీవు చంద్రబాబు గారితో ములాఖత్ అయిన తర్వాత ఎంతమంది చౌదరులు లిస్ట్ చెప్పంటారా? నూజివీడులో రాజధాని పెడతామని చెప్పి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చౌదరుల యొక్క ధనం మొత్తాన్ని అక్కడ లీకేజ్ ఇచ్చి కొనిపించి ఎంతమంది చౌదరుల యొక్క కుటుంబాలని బజారు పెట్టడం అది దాష్టికం కాదా? ఇంకా ఏం చేయదలుచుకున్నారు? అంటే నిన్ను ప్రశ్నిస్తే నీకు బీపీ వస్తుంది. మరి మా నాయకుడిని, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మరంటే మా కోపం రాదా? నువ్వు దాష్టికుడివా, విధ్వంసకుడివా, పైగా నువ్వు పోలుస్తావా? విశ్వామిత్రుడితో పోల్చుకుంటావా? విశ్వామిత్రుడు నీలాంటోడే, ప్రకృతికి వికృతం చేశాడు. అంటే వాస్తవాలని కప్పిపుచ్చి కొత్త అంశాలను తీసుకొని వచ్చి మాట్లాడేటువంటి సృష్టికర్త నువ్వు. ఆయనతో పోల్చుకుంటే అది నీ దౌర్భాగ్యం అని చెప్పాలి. నువ్వు వామనుడివా అంటే బలి చక్రవర్తి అనేటువంటి వ్యక్తి యొక్క కథ కూడా తెలియకుండా నీవు వామనుడవైతే నిజంగా నీకు ఆ గట్స్ ఉంటే గోచి పెట్టుకొని నిన్న సభకు రావాల్సింది. ఎవడో స్క్రిప్ట్ ఇస్తే నీ పవన్ అంటే ఇది, పవన్ అంటే ఇది. నువ్వు పవనవి కాదు, పావనివి, కళ్యాణివి. ఎందుకు అనకూడదండి? నేను ఎందుకు అనాలి సార్? ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో 100% వ్యాలిడిటీ ఉంది సార్. ఒకటి, వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ జరిగినటువంటి సమయం ఏ ప్రభుత్వంలో జరిగింది? ఆ రోజు ఏం చేశాడండి ఈయన? మాట్లాడా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటే నీ మనుషులను కూడా జగన్మోహన్ ఇంట్లో పెట్టావా? లోటస్ పాండ్లో పెట్టారా? ఎక్కడ కెమెరాలు పెట్టారా? షర్మిల కొడతని చూశాడా? మరి నీ భార్యల్ని ఎందుకు తెలిసిపోయి నువ్వు కొట్టావేమో, వాళ్ళని కూడా గృహహింస చేసావేమో, దాష్టికం చేసావేమో. అందుకే నీకు మరలా జరుగుతున్నాయి. తప్పేంటి? అది వివాహ వ్యవస్థను విధ్వంసం చేయడం కాదా? అది దాష్టికత్వం కాదా? అంటే ఇక్కడ ఓటమిని అంగీకరించలేని ప్రతి కూడా మాట్లాడే మాటలు ఇవన్నీ తప్పు. చారి గారు, మీరు మాట్లాడేది ఏంటంటే, నా పాయింట్ ఒకటి,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన ఏం చెప్పారు నిన్న సభలో? నా స్థానం ఇది, 24 స్థానాల్లో నేను పోటీ చేయగల శక్తి మాత్రమే ఉంది, దాంట్లోనే పోటీ చేస్తాను. ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. 2019 ఎన్నికల్లో నాకు లాస్ జరిగింది, సో దాన్ని ఇప్పుడు పూడ్చుకోవడానికి నేను ఇక్కడ పోటీ చేస్తాను. పవర్ షేరింగ్ అంశం అంటారా? అది కుదరదని చెప్పేశారు. ఆయన క్లారిటీగానే ఉన్నారు. దాన్ని మీరు విమర్శంగా ఎలా తీసుకుంటారు? నీ క్లారిటీ ఉంటే నువ్వు చెప్పుకో, నీ సభ ఏంటో నువ్వు చెప్పుకో. ఏ రోజన్నా సరే జగన్మోహన్ రెడ్డి నేను ఇది చేశాను, నేను ఇది చేస్తున్నాను, ఇది చేస్తూ పోతాను అన్నారు. కానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా కానీ, విధ్వంసాలు చేయమని కానీ, విధ్వంసకులు కావాలని కానీ, యుద్ధాలు చేస్తామని కానీ, మారణ దమనకాండలు చేస్తామని కానీ ఎక్కడ ఆయన ప్రేరేపించినటువంటి సభలు మనం చూసాం. 75 ఏళ్ల వయసు నీకుంది. నీవు నీ స్వలాభం కోసం, నీ స్వార్థపూరిత కుటిల రాజకీయాల కోసం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రాజకీయ పరిజ్ఞానము లేనటువంటి నటనోన్మాది చేత డైలాగులు రాయించి పవన్ కళ్యాణ్ యొక్క నైతికమైన విధానాల మొత్తాన్ని నీవు విధ్వంసం చేయించినటువంటి వ్యవస్థ జరిగింది అక్కడ. గతంలో ఇదే పట్టాభి గారు ఛానల్స్లో కూర్చొని ఏ రకంగా మాట్లాడేవాడండి? ఎందుకు అతని మీద కేసులు పడ్డాయి? అతను ప్రేరేపించింది ఎవరు? దానికి కారణాలు ఎవరు? మరి ఆయనకి ఏం చూపించి ఇచ్చారు? మరి ఆయనకి ఏం సీట్ ఇవ్వలేదే? అంటే రేపు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఒక పట్టాభిలాగా, ఒక బోడే ప్రసాద్ మాదిరిగా, ఒక బుద్ధా వెంకన్న మాదిరిగా, ఒక జలీల్ ఖాన్ మాదిరిగా, ఒక బోళ్ళ బుచ్చిరామయ్య గారి మాదిరిగా చివరికి వాళ్ళకన్నా చరిత్ర ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి రాజకీయ చరిత్రకి నిన్నటి రోజే అదే పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు స్వయంగా సమాధి చేసేయడానికి తనకు తాను గోతులు ఆయన పడ్డాడు. ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఒక ప్రయారిటీ ఇవ్వాలండి. నీవు ఇచ్చేటువంటి మెసేజ్ నిజమే, నీకు సలహాలు ఇచ్చే వారు అక్కర్లేదు. మరి నీకు ఓటు ఎవరు వేస్తారంటే నువ్వు చెప్పంగానే ఓట్లు గుద్దేస్తారు వెళ్ళి. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. మా ఇంటికి వస్తా అన్నావు, నాతో మాట్లాడుతా అన్నావు, ఢిల్లీ వెళ్ళొస్తానన్నావు, చివరికి నీకు సలహాలు ఇచ్చేవారు పెద్దలు నీకు అక్కర్లేదు అనుకొని మమ్మల్ని తుప్పు పట్టిన ఇనప ముక్కల మాదిరిగా నీకు తయారు చేసావు అన్న ఆ మాట నిజంగా నీకు నిస్సిగ్గుగా నీతి, దయ, జాలి, ఏమాత్వం మానవత్వం ఉన్న ఆత్మహత్య చేసుకోవాల్సిన మాటలు రాశాడు ఆయన. ఇక్కడ మహాభారత సంగ్రామంలో 18 రోజుల పాటు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం ఇచ్చి మనిషి ఎలా బతకాలి, ఎలా బతకకూడదు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఎలా ఉండాలి, రాజకీయం ఎలా చేయాలి, ఈ వ్యూహాన్ని ఎలా ఛేదించాలని నీకు చెబితే హరిరామ జోగి గారి వయసు ఎంత అండి? ఆయన చొక్కాలు ఇప్పి అవతల బారేసంత వయసు లేదు నీది. ఒక హరిరామ జోగయ్య నీకు కృష్ణుడి మాదిరిగా, ముద్రగడ పద్మనాభం గారు ఒక బలరాముడిగా నీకు సహాయం చేస్తామయ్యా, నువ్వు మాతో ఈ చెప్పినట్టు విధానంగా పో అని అంటే నువ్వు చివరికి దుర్యోధనుడి కాళ్ళు పట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చొని నీతి విధుల వాక్యాలు మాట్లాడుతుంటే ప్రజలు హర్షిస్తుంటారా? నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటలు కానివ్వండి, అంటే జెండాలు, జనసేన జెండాలు, తెలుగుదేశం జెండాలు మడిచి పక్కన పెట్టుకోమంటాడు చంద్రబాబు నాయుడు. విన్నారా వాట మీరు? విన్నాను. ఆ పదం ఉపయోగించచ్చా? మీరు స్టీవ్స్ మడత పెట్టినప్పుడు తప్పు లేదా? అప్పుడు అనలేదా? చొక్కాలు మామూలుగా మడత పెట్టుకుంటారు, మడత పెట్టుకుంటా, కుర్చీలు మడత పెట్టారు కదా, అంటే చొక్కా మడత పెట్టుకోరా? చొక్కాలు మడత పెట్టరా? అది భూత చొక్కాలు మడత పెడతామంటే, మడిచి పెట్టుకోమంటే తీసుకుని వెళ్ళి కరకట్ట మీద ఉన్నటువంటి నీ అక్రమ సంపాదనతో వచ్చినటువంటి ఆ ఇంట్లో మడిచి పెట్టుకోండి, లేకపోతే మీ జనసేన ఆఫీసులో మడిచి పెట్టుకోండి. మీ ఎజెండా జగన్ని తిడటమే మీ ఎజెండా, విధ్వంసాలు చేయటమే మీ ఎజెండా,
ధ్వంసం చేయడమే మీ ఎజెండా. మహిళలని కించపరుస్తూ వాళ్ళని ఆంబోతుల దగ్గరికి ఆవులుగా పంపించేటువంటి సంస్కృతే మీ ఎజెండా. ఇవన్నీ ఏమి గుర్తురావు. ఎజెండాలు పేరు పెట్టుకున్నాం అంటే జగన్ తిడటానికి మీరు ఎజెండా పెట్టుకోవాలా? ఎందుకండి అక్కడ కెమెరా ఇక్కడ కెమెరా వింటొచ్చుకుని చెప్పుకోవచ్చు. దానికోసం 500 మంది కూర్చోరు సభలో. తప్పేమో వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని కూర్చోబెట్టారు. ఒక్కొక్క అంటే ఓలెక్స్ బ్యాచ్ సార్ అది. ఓలెక్స్ బ్యాచ్ వాళ్ళు 175 మాట చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలా ఆ కూర్చొని 500 మందికి. ఒక్కొక్కడు నాయకుడు కదా, ఎమ్మెల్యే కంటెస్టెంట్ కదా, 500 మంది క్యాండిడేట్ తెచ్చుకోలేరండి. 500 మంది ఒక్కొక్క మనిషి 500 మంది లీడర్లు నాయకులు తెచ్చుకోలేరా? వస్తే ఆ సభ అలా ఉంటుందా? ఎందుకు లేదు? నేను అంతమంది జనం వచ్చారు, మీకు కనపడలేదా? ఎవరు లెక్కేశారు? ఎన్ని ఎకరాల్లో పెట్టారు? 20 ఎకరాల్లో పెట్టారు. 6 లక్షల మంది వచ్చారు సార్. బాగానే ఉందండి. పాపం వాళ్ళు ఏమన్నా మర్చిపోయింది మా బాగా గుర్తు చేశారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు విశ్వామిత్రుడు లాంటి వాడిని నేను సృష్టికి ప్రతిసృష్టి చేశాను, 24 దివ్య పదార్థాలే నాకు ఆయుధంగా తీసుకుని ఆ వచ్చిన వారందరినీ మన ఘటోద్గజుడు బాలకృష్ణ గారు ఏం చేశారంటే సీట్లు చాలక దగ్గరగా జరిపి వాళ్ళని చిన్న చిన్న బొమ్మలుగా మరిచారు. మనం సినిమా చూస్తుంటాం కదా, మనం బి విఠలాచార్య సినిమాలో ఇంత పెద్దవాడు ఇంత చిన్నవాడు అవుతాడు. పాపం మన బాలకృష్ణ గారు ఇస్తారంటే ఆయన మంత్రదండగా ఇచ్చి ఆ వచ్చి 20 ఎకరాల్లో 6 లక్షల మందిని కూర్చోబెట్టేటువంటి సామర్థ్యం వారికి ఉందంటే ఇది బి విఠలాచార్య సినిమాలో చూసాము. అంటే ఇప్పుడు 30 ఎకరాల్లో 15 లక్షల మంది సిద్ధం సభలు పెట్టినప్పుడు లేదా? వైసీపీ పెట్టినటువంటి ఏ సభ అయినా సరే 100 ఎకరాల పై మాట. మీరే స్థలం ఇచ్చినట్టున్నారు దాన్ని. ఎవరు? మీరే. నన్ను అడగలే, అడిగితే నేను ఇస్తాను. నేను చూపిస్తే ఎక్కడ పెట్టాలో కూడా. రేపు మేదర మెట్ల పెడుతుంటే ఎలా ఉంటుందో. ఈ దెబ్బకి ఇంకా వాళ్ళకి విధ్వంసం మొదలవుతుంది. అంటే వాళ్ళకి కావాల్సింది అంటే మమ్మల్ని కొట్టండి, మా పార్టీని పాడు చేయండి ఆయన మెసేజ్ ఇస్తూ నిన్నటి రోజున జనసేనకు ఎవరైతే జెండాలు మోసినటువంటి బీసీ వర్గం ఉందో ఆయన నమ్మి ఆయన వెంట వెళ్ళి భుజాలు మంటలు పుట్టేలా జెండాలు మోసినటువంటి కార్యకర్తలకి మొట్టమొదటిగా ముసలం మొదలైంది. నిన్న 120 చెప్పాను. నిన్నటి సభ తర్వాత 5 నియోజకవర్గాల్లో మళ్ళీ మార్పు వచ్చింది. మీరు ఇలాగే మా వల్ల కాదు, మేము చేతకాని వాళ్ళం, మేము గాజులు వేసుకున్నాం, పసుకుంకాలు పంపించండి, 4 చీరలు పంపించండి, ఇటువంటి మానసిక నపుంసక మాటలు మాట్లాడితే నీకు ఆ 24 రావు, ఆయనకి ఆ 100 సీట్లు కూడా రావు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేటువంటి ఒక మెసేజ్, మీరు ఏం చేయదలుచుకున్నారు? పైగా నేను వామనుడిని అంటావు. బలిచక్రవర్తి దానాలు చేసేటువంటి స్వభావం కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే నేటి కలియుగం మొదటి పాదానికి ఇంద్రుడు ఎవరు అంటే బలిచక్రవర్తి. ఇదే బలిచక్రవర్తిని సంక్షేమం రాజ్యం సుభిక్షంగా ఉంటే ఆయన చేసేటువంటి దానాలని పరీక్షించడానికి పిచ్చోడు నేను పుస్తకం చదివాను అంటాడు, నాకు నాలెడ్జి అంటాడు. వామనావతార రూపంలో పంపించిన విష్ణుమూర్తి వామనావతార రూపంలో వచ్చాడు. నీకులాగా పైజమాలాలు చేసుకొని, చేతికి వాచి పెట్టుకొని, తలకు నాలాగా రంగేసుకొని, ఊటు తాగి, చేతుల మైకి పెట్టుకొని, తోక దొక్కిన నక్క మాదిరిగా. నిజంగా చూడండి, ఒక పాము కూడా సర్పం కూడా చచ్చే వరకు ఆ ఎదుటివాడిని కాటేసిన కసి తీర్చుకుందామని తోకలోకి వచ్చే వరకు పోరాడుతుందండి. నువ్వు అస్త్ర సన్యాసం చేశావు, అయిపోయింది. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యాన గోవింద. నాకు ఆయుధాలు వద్దు, నాకు యుద్ధం వద్దు, నాకు రక్తం వద్దు, ఈ కూడు నాకొద్దు, నాకు ఎన్నికలు వద్దు, నాకు కావాల్సిందే చాలు. శల్యుడు కదా ఇతను. ఎక్కడన్నా వైసీపీకి ప్యాకేజీకి పోతాడేమో, నేను డబ్బులు ఇవ్వకపోతే అని. ఈయనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు
మన దుర్యోధనుడు చేస్తే ఓహో ఈ వైసీపీ వాళ్ళే ఇచ్చారేమని చెప్పేసి ఆ కొంపల్లో దూరి ఆ మధురానుభూతులు పొంది చివరికి ఓహో మనం ఏర్పాటు చేసామా అయితే మీతో నేను ఉంటాను అని నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటకి టోటల్గా కాపు వర్గం దూరం చేయటం పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యాడు అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీరు మాట్లాడినవన్నీ నేను అబ్జెక్షన్ చెప్తాను సార్. మీ మాట్లాడిన ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, నా బలం ఇది. అప్పుడు ఆయన ఇప్పుడు ప్రతి మనిషికి ఒక బలగం ఉంటుంది కదా సార్. ఇప్పుడు దాంట్లో చెప్పడం తప్పేంటి? నీకు 24 బలం ఉన్నావు, ఓకే, నేను ఒప్పుకున్నంతవరకు సార్. నీ ఓపిక అది. ఒక్కొక్కడు వారం రోజులు ఒక రకంగా పోతాడు, 3 రోజులు ఒక రకంగా పోతాడు. నువ్వు రోజు పోతావు, నీ ఓపిక అది, మా ఓపిక ఇది. నీకు 24 42 మాకు అవసరం లేదండి. నువ్వు మొత్తం తీసుకుని వెళ్ళి గంపగుత్తిగా టీడీపీలు చేరి పోటీ చేయడం మాకు అభ్యంతరం లేదు. వ్యక్తిగత దాడులకి, వ్యక్తిగత విమర్శలకి, జరగని అంశాలని జరిగినట్టుగా దగ్గరుండి చూచినట్లుగా మాట్లాడే మాటలు ప్రజలను రెచ్చగొట్టేటువంటి విధానం. నీకు విధ్వంసకులు కావాలి. అర్థం ఏంటండి? దాష్టికులు అంటే ఎవరండి? మరి ఇప్పుడు ఎట్లయితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చింది మీరు చూసారా? వైసీపీ వాళ్ళు చూసారా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇచ్చింది? తెలీదా? ఎన్ని సినిమా ఈ సినిమాలు ఎన్నండి? ఈ జీవితంలో సినిమాలు ఎన్ని? ఈయన మెగాస్టారా? 25 సినిమాలు, అందులో హిట్లు ఎన్నండి? ఈయన సంపాదించింది ఎంత అండి? అమరావతిలో భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఏముంది 2 ఎకరాలు ఆయన కొనుక్కున్నాడు. అక్కడ 2 ఎకరాలు ఉందా? బయట తీయమంటారా? ఎన్ని ఎకరాలు ఉందో? ఎన్ని ఎకరాలు ఉంది చెప్పండి. నేను బయట తీస్తా, ప్రెస్ మీట్కి ఇమ్మంటారా? ఇందుకే కదా వీళ్ళు బీజేపీ సంకల్ప పట్టుకు లాగుతుంది వీళ్ళందరూ కూర్చొని అక్కడ. నీకు మంగళగిరిలో వచ్చినటువంటి ఆ స్థలం ఎవరిదండి? అది అది లింగమనేది కాదా? లింగమనేని దగ్గర కొనుక్కున్నాడు ఆయన, లీగల్ గా కొనుక్కున్నాడు. ఆయన దగ్గర పేపర్స్ ఉన్నాయి. అంటే లింగమనేని గారి సంబంధించినటువంటి ఆదాయ వనరులు, RRR రింగ్ రోడ్లో వచ్చేటువంటి అలైన్మెంట్స్లో మీకు గిఫ్ట్గా వచ్చిన స్థలాలు అవన్నీ. నీ కష్టార్జితం కాదేది. అంటే డబ్బు లేదు, జగన్కి డబ్బు ఉంది, నీకున్నారు కానీ వెనక సార్వభౌములు ఉన్నారు. 18 మంది సార్వభౌములు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అష్టదిక్పాలకులు ఉన్నారు. నువ్వు విశ్వామిత్రుడివి, నువ్వు వామనావతారుడివి కదా. నువ్వు ఏమైనా చెప్పుకో, మాకు విధ్వంసకులు కావాలి. దాష్టికులు అంటే ఏంటి సార్? అంటే మానవ బాంబులండి. దాష్టికులు ఎవరంటే మందిలోకి జూరి ప్రజలను చంపేటువంటి వారు దాష్టికులు అంటారండి. ఆడవాళ్ళ జుట్లు పట్టుకుని లాగి బట్టలు ఓడదీసి మానభంగా చేసినప్పుడు దాష్టికులు అంటారండి. నువ్వు కావాల్సింది అదే నీకు? అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నారు మీ సభ ద్వారా? వాళ్ళే చెప్తారు. అంటే వీళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో, ఉదాహరణ చూడండి, ఈనాడు పేపర్ చూస్తాం అనుకోండి, ఈరోజు బంగారపు ధరలు 24 క్యారెట్ల బంగారం 62,600 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 50,220 రూపాయలు చెబుతారు, చెప్పి రేట్ ఇస్తారు. కింద కాలంలో త్వరలో బంగారం రేటు పెరుగుతుంది. త్వరలో అంటే ఇక్కడ మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు, కానీ అక్కడ ఉండే ఒరిజినల్ రేటు వేరు, వీళ్ళు ఫోకస్ చేసేటువంటి రేటు వేరు. కాబట్టి ఇలా కూరగాయల ధరల గురించి అట్లాగే వీళ్ళు ఏ రచనా వ్యూహాన్ని చేశారో దాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ చేత పద్ధతి ప్రకారం సంప్రదాయబద్ధంగా ఉద్వేగంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటే వీళ్ళ వ్యూహ రచన, వీళ్ళు విధ్వంసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఉన్నారు, ఆయన ఎలాంటి తప్పులు చేయలేదు, ఆయన మంచి నీతిమంతుడు. అంటే ఇప్పుడు ఆయన పార్టీకి సంబంధించి ఆయన పార్టీ మనుషులు దళితులను చంపిన అనంతబాబు మంచోడు, అక్కడ వైజాగ్లో భూ అక్రమాలు జరిగిన వాళ్ళు మంచోళ్ళు, ఇసుక దొంగతనాలు చేసిన వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళందరూ మంచోళ్ళు. ఇప్పుడు దానికి మాట్లాడొచ్చు అండి. నువ్వు మాట్లాడేది వ్యక్తిగత టార్గెట్, జరగని విషయాలు జరిగినట్టుగా మాట్లాడతాం. అంటే తెలుగుదేశం హయాంలో ఇబ్బందులు జరగలేదా? గొడవలు జరగలేదా? ఒక వ్యక్తి పార్టీలో ఒక వ్యక్తి ఎక్కడో ఏదో ఒక పొరపాటు జరిగితే దాన్ని ప్రభుత్వానికి
చుట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ చక్కగా ప్రచారం చేసుకోండి. మీరు ప్రజలకు ఏం చెప్తారో ఏం చేయాలో చేయండి, కానీ రెచ్చగొట్టే విధానం ఒకవేళ కనుక ఇదే దాన్ని కనుక వైసీపీ కార్యకర్తలు ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటండి? మొన్న తిరిగారుగా, మన సిద్ధం సభలో పాపం ఒక రిపోర్టర్ని కూడా కొట్టారుగా. అక్కడికి వెళ్ళి తెలుగుదేశం జెండాతో వెళితే కొట్టారు. అదే రామోజీరావు గారు ఇంకోళ్ళు వెళ్తే పరిస్థితి ఎలా ఉండదండి? తప్పు కదా అది. నువ్వు వెళ్ళు, సభలో కూర్చో, కానీ అలజడి సృష్టించటానికి వెళ్ళినటువంటి సందర్భం అది. ప్రతి ఒక్కళ్ళు భావోద్రేకాలతో ఉంటారండి. నేను అన్నాడు, నేను ఒక్కడిని, నా మనిషి ఒక్కడికి గెలిస్తేనే తెల్లారేపాటికి రాజమండ్రి రోడ్ల మీద మట్టేశారన్నావు. గతంలో మరి బాబు గారు వేసిన రోడ్లో మీరు పాలు పోసి ఎత్తుకున్నారుగా, అది తెలీదా మనకు? అంటే ఒకే ఒక్క మాట చెప్పవలసిన ఈ ద్వారా, నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకునే విధంగా నీవు ఏ రోజైతే నువ్వు మాట్లాడటం మొదలుపెట్టావో ఆ రోజే నీ పతనానికి బీజం పడింది. నీ భావావేశాలని, నీ బలహీనతని, నీ వ్యక్తిత్వం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళ దగ్గర పెట్టావో ఆ రోజే నీ పతనం మొదలైంది. ఇప్పటికి చెబుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు 24 కాదు, నీకు దమ్ము ధైర్యం అసలు లేదని ఒప్పుకున్నావు అనుకోండి. చివరికి నాకు రాజకీయంలో మగతనం లేదని కూడా ఒప్పుకున్నావు. ఇంకా నీకేదన్నా కొద్దిగా మగతనం ఉంటే 34 సీట్లో పోటీ చేయి, 25 సీట్లతో గెలుస్తావు. వైసీపీ దమ్ముంటే వైసీపీ మెజార్టీని తగ్గించు ఒంటరిగా పోటీ చేసి. నీవు చేసిన వ్యాఖ్యలు ఈరోజు 24 గంటల్లో 5 నియోజకవర్గాల్లో మార్పు వచ్చింది అని అంటే బీసీ వర్గంలోనూ నీ స్వయం కాపు వర్గంలోనూ నీవు ముసలాన్ని పెట్టి పెద్దల్ని అవమానించి వారి సలహాలు సంప్రదింపులు వద్దని నువ్వు ఒక మగాడు మాదిరిగా మొనగాడు మాదిరిగా నీవు విధ్వంసాలు చేస్తాము, దాష్టికాలు చేస్తామంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు, సారీ పావని కళ్యాణ్ గారు, తప్పు మీరు మాట్లాడేది, నేను అబ్జెక్ట్ చేస్తా దీన్ని. అవునండి, తప్పేంటది? అంటే ఆయన మాట్లాడడం కరెక్ట్ అంటారా? రే జగన్ రెడ్డి, ఏ పవన్ తప్పేంటి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ జగన్ రెడ్డి అంటావా? తిట్టినా గౌరవంగా తిట్టాలండి, పొగిడినా గౌరవంగానే పొగడాలి. భాషా సంస్కారం లేదు, భావజాలం లేదు, గ్రంథ జ్ఞానం లేదు, నీకంటూ ఒక లైనప్ లేదు. ఎవడో రాస్తే దాన్ని పట్టుకుని ఊగిపోతే జనం పిచ్చోళ్ళేంటి? మాట తోట లాంటిది అన్నారు, చాలా జాగ్రత్తగా వాడండి. మరొక్కసారి ఏ సభలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గురించి కానీ వారి సంబంధ అంశాలు కానీ మాట్లాడితే కబడ్దార్. అంటే ఇప్పుడు అదే మీరే చెప్పేది ఎలా ఉందంటే, మీరు తిట్టొచ్చు, వాళ్ళు తిడితే మాత్రం మీకు కోపాలు వస్తాయి. ఎన్నిసార్లు తిట్టలేదండి, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు పెళ్ళిళ్ళు కరెక్ట్ కాదా? కాదా? ఆయన వ్యక్తిగత జీవితం అది, ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు జరిగాయి చేసుకున్నాడు. ఎప్పుడైతే నీవు ఇప్పటం సభ ద్వారా నీవు జగన్మోహన్ రెడ్డి తిడతాం మొదలు పెట్టావో ఆ రోజు వరకు ఒక్కళ్ళు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు? రోజా గారు మాట్లాడలేదా? అంబటి గారు మాట్లాడలేదా? మీరు అవకాశం ఇస్తున్నారు మాటదానికి. మాట వదిలేదు మీరు కదా, మాట మాట్లాడేది మీరు కదా. పట్టాపి ఎన్ని మాటలు అనిపించారండి? ప్యాలెస్ పిల్ల, ఈరోజు ఆ పిల్ల ఎక్కడ కూర్చుందండి? బయటికి రమ్మన్న ధైర్యంగాను. తలకాయ తీసేసిన వాడికి ₹1 కోటి ఇస్తున్న వాడికి తిరువురు సీటా? ఆయన ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, డాక్టరా, ఎన్ఆర్ఐయా? రాముడిని సీతని తిట్టి అగ్రవర్ణాల ఆడపిల్లలు వచ్చి దళితులను పెళ్లి చేసుకుంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్పినటువంటి రాజేష్ గారికి సీటు ఇవ్వడం అనేటువంటిది నీ దుర్మార్గపు ఆలోచన కాదా? అంటే అగ్రవర్ణాలంటే మీకు చేతగా చేవదక్షిణలో ఉన్నారా? నేను ఇదే ఛానల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక చక్రాన్ని, జాతక వివరాలని, ఆయన జరిగినటువంటి పరిస్థితుల్ని, ఆయన ఏ రోజు బయటకు వస్తాడో, దానికి ఏం చేసుకోవాలి, ఇలా చేసుకుంటారా బాబు తొందరగా బయటకు వస్తాడని చెప్పి మనం వాళ్ళ మేలు కోరి వాలంటీర్గా మీ ఈహ సంస్థ కాళ్ళు పట్టుకొని, అయ్యా పెద్దవాడు నేను అక్కడికి పోలేము, నేనేదో మేలు చేస్తానని చెప్పి మన ఛానల్కి వస్తే వీళ్ళు
ఈ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు నన్ను వైసీపీ ముద్ర వేస్తారు. నాకు వేసిన ముద్ర మీ పాలిటి శాపంగా మారింది. నేను చాలా కూల్గుండే మనిషిని. నేను అవన్నీ వేరు, అవన్నీ డీవియేటింగ్ టాపిక్స్ కాదా? అవన్నీ సార్ కరెక్ట్. మనకి ఎన్ని ఫోన్లు వచ్చాయండి ఛానల్ ఆపమని? కాదా? అవన్నీ వచ్చాయి. నేను ఒప్పుకుంటా దానికి కాదన్న. ఒక సామాన్యుడు మాట్లాడితేనే మీకు అంత బాధేస్తుంది. ఒక పవర్ స్టారు, ఒక బ్లోయింగ్ స్టారు, ఒక డైనమెట్ మాట్లాడితే మరి మా కోపం రాదా? ఇష్ట ప్రకారం మాడతారా? విధ్వంసాలు చేయండి, చూస్తావా అంచారు. ఏం చేస్తారు చేయండి. బుద్ధి లేకుండా సంయమనం కోల్పోయి మాట్లాడితే మాత్రం చివరికి మిగిలేది మీ వల్ల కాదు. తట్టా పుట్టా సర్దుకొని మళ్ళీ మొహానికి టాల్కం పౌడర్ వేసుకోవాల్సిందే, ఆయన బట్టలు మార్చుకుంటూ కూర్చోవాల్సిందే. ఇంతకీ నేను మన యువగలం ఏమైపోయింది? శంకర్రావం ఏమైపోయింది? ఎందుకు రాలేదు? ఉత్తర కుమారుణ్ణి ఎందుకు తీసుకురాలేదు? ఆయన ఆ నియోజకవర్గంలో బిజీగా ఉన్నారు అనుకోండి. చెబుతారు అసలు లోకేష్కే ఇష్టం లేదు జనసేన పక్క పెట్టి తిరగడం. ఆయన వెక్కి నిలిచిపోతున్నాయి కదా. ఒకటి సార్, వీళ్ళు వ్యూహరచనకు సిద్ధమయ్యారు. దయచేసి వైసీపీ కార్యకర్తలు మీరు ఎక్కడ ఎవరిని ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎవరు విమర్శించినా త్యాగము, సత్యము, ధర్మము, ఈ మూడే మనకు ఆయుధాలు. రాగలదోయి ధర్మ సమరంబిది తెలుగు సేన విముక్తికై, సాగితున్నదోయి త్యాగమున సత్యము చావని వారలందరూ. త్యాగము, సత్యము, శాంతి తప్ప నియస్త్రములై జగజ్జయ శ్రీ గురింపగా జయంపుడి జగన్ సేనను. సరే చూద్దాం మీ జగన్ సేన. దయచేసి వైసీపీ కార్యకర్తలు, నాయకులు సంయమనంగా ఉండాలి. మనం పోరాటాలు చేయ అవసరం లేదు. వాళ్ళకి సభలు పెట్టడానికి అవకాశం ఇద్దాం. వాళ్ళు సభలు పెడుతూ ఉండాలి, వాళ్ళు మనం తిడుతుండాలి, మనకు నియోజకవర్గాలు పెరుగుతూ ఉండాలి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా, అయ్యా వాళ్ళు విధ్వంసాలు చేయాలనుకుంటున్నారు. ఆ విధ్వంసాలని చల్లార్చడానికి మన వాయు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించుకోకపోతే మనకు ఇబ్బందులు కలిగిస్తారు. దయచేసి మీరు కూడా ఎక్కడ రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. మనం ఏం చేయదలుచుకున్నామో, ఏం చేస్తామో, ఏం చేశామో, ఏం చేయబోతున్నామో అదే మన టార్గెట్. వై నాట్ 175లో 175కి 125 టుడే రిజల్ట్ చూద్దాం. అది ఆ రిజల్ట్ 125 ఎంత రిఫ్లెక్ట్ అవుద్ది రేపు ఎన్నికల్లో, అది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందని కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.